ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అందరూ సమ్మర్లో చల్లగా తినడానికి ఇష్టపడే కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్. అయితే ఈ కస్టర్డ్ ఫ్రూట్ సలాడ్ ఎలా చేయాలి చూసేద్దామా. ముందుగా మిల్క్లో కస్టర్డ్ పౌడర్ని వేసుకొని దాన్ని బాయిల్ చేసుకోవాలి. దాన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఆ లోపు మనం ఫ్రూట్స్ని పీల్ ఆఫ్ చేసుకోవడం ఇలాంటి వర్క్స్ అనేవి చేసుకోవడానికి ఉంటుంది. ఫ్రూట్స్ అనేవి ఎవరి టేస్ట్ని బట్టి వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడైతే నేను గోవా వేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి బనానాని కట్ చేసుకొని వేసుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి యాపిల్ని కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత బ్లాక్ గ్రేప్ వేసుకున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి ప్రొమోగ్రానేట్ని వేసుకున్నాను. ఒకవేళ 2-3 డేస్కి సరిపోయేంత చేసుకునే వాళ్ళైతే బనానాని అవాయిడ్ చేస్తే బెటర్, ఎందుకంటే బనానా పాడైపోతుంది. ఒకవేళ బనానా కావాలంటే అప్పటికప్పుడు యాడ్ చేసుకునే ఫెసిలిటీ ఉంది కదా, సో అందుకని బనానాని అవాయిడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను జీడిపప్పు అండ్ బాదం వేసుకున్నాను. మీకు ఇంకా ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ కావాలంటే అవి కూడా వేసుకోవచ్చు. అండ్ దాని తర్వాత ఐస్ క్రీమ్ని వేసుకొని దాన్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా నచ్చినప్పుడల్లా సర్వ్ చేసుకొని సమ్మర్లో తింటుంటే అబ్బా టేస్టే వేరే లెవెల్ ఉంటుంది అసలు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఫాలో చేయండి మర్చిపోకండి. బాయ్ బాయ్, సీ యూ విత్ ద నెక్స్ట్.